మన దేశంలోనే వంట గ్యాస్ రేట్లు చౌకంట. ఇక ఇక్కడ గ్యాస్ రేట్లు కొంచెం పెరగంగానే మనం ఎంతగానో గాబర పడుతున్నాం. కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశమే వంట గ్యాస్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ముచ్చట తెలిసినాక చాలా మంది మన గవర్నమెంటే బెటరు అని అంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి పెద్ద పెద్ద దేశాలతో పాటు పొరుగు దేశాల కంటే మన దగ్గరనే సిలిండర్ రేటు ఫుల్ చౌకగా ఉందట. పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు 46% దాకా పెరిగి ఒక్కో సిలిండర్ సప్లై ఖర్చు ఏకంగా 1600 దాటినా కూడా ఆ భారాన్ని సామాన్యుల మీద వేయకుండా కేంద్రమే భరిస్తున్నదట. ప్రస్తుతం ఢిల్లీలో సిలిండర్ రేటు 942 రూపాయలు ఉండగా సర్కారు ప్రతి సిలిండర్ మీద దాదాపు 700 రూపాయల నష్టాన్ని తనే మోస్తున్నది. ఇక ఇందుకోసం ఆయిల్ కంపెనీలకు 30,000 కోట్ల పరిహారం కూడా ఇస్తున్నది. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న 10.58 కోట్లకు పైగా పేద లబ్ధిదారులకు ఏడాదికి మొదటి 4 సిలిండర్ల మీద 300 రూపాయల సబ్సిడీ ఇస్తుండడం తోటి వాళ్లకు సిలిండర్ కేవలం 642కే లభిస్తున్నది. సంక్షోభంతో గ్యాస్ రేట్లు పెంచక తప్పదు. ఇక ఇది కంపల్సరీ. అయితే ఒక్కసారి ఇతర దేశాలతో చూస్తే మన దగ్గరనే తక్కువగా ఉందనే విషయము మనకు అర్థమవుతున్నది కదా. అంతే, ఏమంటారు? కొంచెం వాళ్ళ దేశాలతో కంపేర్ చేస్తే మన దేశమే బెటర్ కదా నాకు అనిపిస్తున్నది. మరి దీనికి మీరేమంటారు? కింద నాకు ఒకసారి కామెంట్ చేయండి.